వచ్చేది సామి, అట్టాది నువ్వే వచ్చావు. ఏంది కదా? వసమనం, శరీరం ఆవాహం, ప్రాణం ఆవాహం, నరబలి. అఖండ, వీడు నీకు తెలుసా? అఖండ రుద్ర సికందర్ ఘోరా. వీడు మా గురువుని గుంపుని ఎగబడి చంపినాడు సామి. వీడు మామూలోడు కాదు సామే. సప్తచక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే. పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైన, రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు. కాలం వీళ్ళకి బానిస, మంత్రం వీళ్ళకి దిశ. లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. ప్రచండ, నేనెందుకు వచ్చాను నువ్వేం చెప్తున్నావు? వాణ్ణి చంపాలి. ఈ ప్రపంచంలో నీకేదంటే భయం? చావంటే. ఆ చావుకి వాడంటే భయం. నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి, వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు. అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు? ఆడు పుట్టిందే నీకోసం, ఆయుధం పట్టిందే నీకోసం, ఇక్కడ అడుగు పెట్టిందే నీకోసం. ఆ శివుడే శిశువు రూపంలో ఆడిన ఆట సామి. ఈ ఉప్పు తిన్నా ఈ ముప్పు తీర్చే వెళ్తా, నమ్ము. అయ్యా, దైవాన్ని పీకేసి జూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు, దేవుడిదే. మాకు పని ఇవ్వలే, అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది. పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మాది మేము వెతుక్కునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో? అంతే, పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా? మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చే, ఎవడేస్తాడో? బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది, వాడుతురా. నాకీ జూదం రాదు. మరే జోదం వచ్చో? పులి జూదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేది రో,
మనం మేకలమంట. సరే మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించరు ఈ ఆట. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అఖండ రుద్ర సెకందర్ ఘోరా గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దృష్ట సంహారం. సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాడేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏందే మాట మాట్లాడితే సోనం చూపిస్తుండా కొడుతా? శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిదా? మా ఊరో మా గూడే మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాట పడతారు. ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు గుడెత్తుకుంటుంది. దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన పెట్టే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. Please, ma'am. Please, ma'am. Please. Sir, please. முடியாது. Please, ma'am. Please, madam. Please, sir. Please, మీరు కారకండి. Sir, please. Ma'am, please, ma'am. Ma'am, please. Sir. Mark this. Please, కూర్చోండి. ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి, బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు. ఎస్ సార్. దాని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను. ఎక్కడ? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. గుడ్. వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు. దానికి కారణం వర్ధా మైన్స్ అన్నారు సార్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడ జస్ట్ కాపర్ మైన్సే ఉన్నాయి. రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్. ఆర్ యూ షూర్? ఎస్ సార్. హలో. அப்படியா?
ద కెమెరాస్. నువ్వు ఫార్మర్రా క్రిమినల్లా ఇంకా నాకే క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెరియ అమౌంట్, డబుల్ టు మై వెయిట్. ఈ ఫోన్ నాకే కాదు, ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు. ద సొసైటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు. ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు, బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవ్వచ్చు. కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను, నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు. అసలేం జరిగింది? సేమ్ బ్లడీ ఓల్డ్ సైలెన్స్. ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు, ఎందుకు నువ్వు చెప్పావో నువ్వు చెప్పు. హూ విల్ టెల్ ద ట్రూత్? నిజం ఎవడు చెప్తాడో